వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్విత వ్లాగ్స్ అఫీషియల్. మేమైతే ఈరోజు జష్యూని తీసుకుని బీచ్కి అయితే వచ్చేసాము. ఇది కాకినాడ బీచ్. జష్యూని తీసుకుని రావడం ఇదే ఫస్ట్ టైము. యాక్చువల్గా పిల్లలకి వాటర్కి పెద్ద కనెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళు చిన్న బకెట్లో వాటర్ చూస్తేనే ఆడకుండా ఉండలేరు. అలాంటిది మనం బీచ్కి తీసుకెళ్తే ఇంక వాళ్ళ అల్లరి ఇంత అంతా ఉండదు. జష్యూ అయితే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యింది, ఇన్ని వాటర్ ఇక్కడికి ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి. తర్వాత స్లోగా వాటర్లోకి తీసుకెళ్తే ఆడడం స్టార్ట్ చేసింది. వాళ్ళ డాడీ అయితే తను ఎలా ఆడిస్తున్నారు. అండ్ మేము వచ్చేసి 2 years అవుతుంది బీచ్కి. జష్యూ పుట్టకముందు వచ్చాము. సో అప్పటికి ఇప్పటికీ చూస్తే చాలా డెవలప్మెంట్ అయితే ఉంది ఇక్కడ. ఫుడ్ స్టాల్స్ పెరిగాయి, హార్స్ రైడింగ్, క్యామిల్ ఇలా చాలానే పెట్టారు. అండ్ పక్కనే ఒక పార్క్, మ్యూజియం ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. మేమైతే ఒక 2:30-3 ఆ టైంలో వచ్చాము. అండ్ ఒక 2 to 3 hours కాదు కానీ ఒక హాఫ్ డే మనం ప్లాన్ చేసుకున్నట్టయితే బీచ్, మ్యూజియం అండ్ పక్కనే ఉన్న చిన్న పార్క్ అవన్నీ కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ జష్యూ వచ్చేసి ఫుల్గా ఆడుతుంది. సెక్యూరిటీ కూడా వెనక బాగానే ఉంది, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. చూడండి ఇక్కడ పాపం పడిపోయింది. తనైతే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి ఫస్ట్లో అయితే భయపడింది కానీ తర్వాత స్లోగా వెళ్ళడం స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ అయితే పరుగులే. ఇంకా జష్యూ అల్లరిని అయితే మేము ఆపలేకపోయాము. తను చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయింది. పక్కనున్న పిల్లల్ని అది చూసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఉన్నది తక్కువ టైం అయినా సరే. మేము ఇక్కడ జష్యూని అయితే ఒక 1/2 hour మాత్రమే ఆడుకొని ఇచ్చాము. ఎందుకంటే చిన్నపిల్ల కదా, దట్టు వింటర్ సీజన్, కోల్డ్ అది వస్తుంది మళ్ళీ అని చెప్పేసి ఒక 1/2 hour మాత్రమే ఇక్కడ ఉండనిచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి జష్యూ అండ్ వాళ్ళ నాన్న హార్స్ రైడింగ్కి అయితే వెళ్ళారు. ఫస్ట్ అయితే ఎక్కడానికి చాలా భయపడింది, కాకపోతే తర్వాత నార్మల్గా కూర్చుని కొంచెం కూల్గా చూస్తూ ఉంది మొత్తం అంతా. జష్యూకి హార్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి బీచ్ పక్కనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే ఒకటి ఉంది. ఇది రీసెంట్గానే డెవలప్ చేశారు ఇక్కడ. సో ఎంట్రీ టికెట్ అయితే 20 rupees ఉంది. మేమైతే ఇది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి జష్యూని తీసుకుని లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే లోపలికి కూడా అలౌ చేస్తారు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ స్టెప్స్ ఉంటాయి. ఇలా ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ బీచ్కి తీసుకొస్తే కనుక పిల్లలకి డబల్ ధమాకా అనే చెప్పచ్చు. ఎందుకంటే బీచ్ దాని పక్కనే కొంచెం చిన్న ప్లేస్ ఉంటే అక్కడ పార్క్లా బిల్డ్ చేశారు. సో మేమైతే జష్యూని తీసుకుని ఆ పార్క్కి వచ్చేసాము. ఇంకా తను ఉయ్యాలు చూసిందంటే ఊగుతూనే ఉంటుంది, దిగనే దిగదు అసలు. చాలాసేపు అలా ఉయ్యాలు ఊగింది. ఫస్ట్లో అయితే జష్యూ ఉయ్యాలు ఒక్కటే ఊగేది, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి మిగిలినవన్నీ ఎక్కాలంటే తనకు చాలా భయం. కానీ ఈ మధ్యన కొంచెం స్లైడర్ ఇలాంటివన్నీ కూడా ఎక్కుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కనే పైకి
పక్కనే ఫ్రూట్స్ షేప్‌లో అయితే బిల్డ్ చేశారు సిమెంట్‌తో. పిల్లలు చూడడానికి కొంచెం ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారని. బనానా, వాటర్ మిలాన్, పపాయ ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి జషు అయితే బనానా ఎక్కేసి అది స్లైడర్ అనుకుంటుంది. స్లైడ్ అంటుంది. ఇదేంటి తల్లి? ఇక్కడొచ్చేసి పపాయాలో తనకు పపాయ అంటే చాలా ఇష్టం. పపాయ. అండ్ ఇది గూడా అంట ఎయిర్ క్రాఫ్ట్. అందరూ అక్కడ నుంచొని ఫోటోలు దిగుతుంటే ఈమె ఏకంగా ఆ వింగ్ పైన ఎక్కి కూర్చుంది. ఇది వచ్చేసి పార్క్ పక్కన ఉంది. ఈ ప్లేస్కి తీసుకొస్తే కనుక పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి జషు అండ్ వాళ్ళ నాన్న వాటర్ మిలాన్ అయితే పట్టుకు అక్కడ చూడండి వాళ్ళ నాన్న జషు కలిసి దాన్ని ఎలా చేస్తున్నారు. జషు అయితే ఇంక ఒరిజినల్ వాటర్ మిలానే అనుకుంది. ఇది వచ్చేసి కోకోనట్ షెల్. దాంట్లో అయితే వాటర్ ఉన్నాయి కానీ అవి అయితే అస్సలు బాగాలేదు. అండ్ ఇలా అయితే మా డే కంప్లీట్ అయిపోయింది. జషు అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. జషు బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్. జషు బాయ్ చెప్పు తల్లి. Thank you for watching. For more videos, please like, subscribe to Jashrita Vlogs Official.